ఫ్యామిలీతో వాటర్ పల్లి లావలో ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు నాకు ఇప్పుడు తెలిసింది. అలా సాయంత్రం సరదాగా అందరూ వాటర్ పల్లి లావకు వచ్చేసాం. ఆ టైటానిక్ షిప్ ఎందుకు మునిగిపోయిందో తెలియదు కానీ ఈ షిప్ మునిగిపోవడానికి కారణం మాత్రం మా మందే. ఒక పడవలో మొత్తం మందంతా ఎక్కేసి ఇంకా సరిపోలేదని పక్కోళ్ళు భయపెట్టేసి పడవంతా ఆక్రమించారు. మా ఓళ్ళు నౌకాలంలో నోర్లు వేసుకొని పడిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మా గోల్ చూసి పడవ నడిపే వాళ్ళు కూడా కుటుంబం రైతే ఫ్రాడ్ ఫ్యామిలీ టైం ఎక్కడికి వచ్చి పడ్డాను. సాయంత్రం సూర్యుడు ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో అలా బోట్ షికార్ చేస్తే అబ్బా ఆ ఫీలే వేరు, చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక అలా మొత్తం తిరిగేసి బయటకు వచ్చేసి పక్కనే ఉన్న పార్క్ లోకి దూరారు. మా ఓల్ చిన్న లాలికూసలు కదా, అందుకే ఉయ్యాలు రింగులు తిరుగుతున్నారు. సరదాగా మా అమ్మని నాన్నని కూడా ఎక్కితే దొరికిందా ఛాన్స్ అని చిన్న పిల్లలు ఆడుకుంటుండ్రు. అబ్బో మా డాడీకి భలే హాయిగా ఉందిలే. దీని మీద తిరగడం కాదు కానీ అది ఇప్పటికే సొట్టకుంది. వీళ్ళ పర్సనాలిటీకి ఇంకా సొట్ట అయిపోయింది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అలా తిరిగి తిన్నగా ఏ తుప్పులోకి పోయేలా ఉన్నారు. लाइक करे, फॉलो करे, शेयर करे।